మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. ఈ మధ్య కాలంలో ధర్మ విరుద్ధమైన పనులే కలికాలం మానవులు ఎక్కువగా చేస్తున్నారు కూడా. అందులో ముఖ్యమైనది స్త్రీలు జుట్టు విరబోసుకొని నడవడం. అది ఒక అపశకునానికి, ఒక అవలక్షణానికి సంబంధించిన దుష్కార్యం. కానీ ఫ్యాషన్ మోజుల్లో పడి ఫ్రీ హెయిర్, జుట్టు విరబోసుకొని నడవడం తెలిసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పారు. పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య నడుస్తున్నారు. ఎందువలన అది కీడు అంటే, స్త్రీ యొక్క కేశాలు చాలా దీర్ఘంగా పొడవుగా ఉంటాయి. స్త్రీలు కేశాలతోని ఉండడం వల్ల వారికి సమాజానికి సౌభాగ్యం. స్త్రీల యొక్క జుట్టు దీర్ఘంగా పొడవుగా ఉండి అవి ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ఉద్రేకమైన జీవి అన్ని జీవుల్లో కంటే స్త్రీ. ఆమెకు ఉండేటువంటి అలంకరణం కేశాలు. మంచి కేశాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా అందంగా సౌభాగ్యం ఉంటారు. అయితే ఆ వెంట్రుకలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రాలిపోయి పశుపక్షాదులకు కాళ్లకు చుట్టుకుంటాయి. పశువులు నడుస్తున్నప్పుడు వీధులలో వాళ్ళకి గిట్టలకు తట్టుకున్న అంత పెద్ద పశువు అయినా కూడా దాని గిట్టలలో ఆవులు, లేగలు, బర్రెలు స్త్రీల యొక్క వెంట్రుకలు తట్టుకొని దానికి స్పర్శ మాత్రంగా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. మళ్ళీ తినే కింద పడ్డ నేల మీద పదార్థాలు తింటాయి కాబట్టి ఈ ఉండలుగా కొన్ని రోజుల వరకు రాలిపోయినట్టు ఎంతో మంది స్త్రీలు అంటారు. అంతమంది తలలు విరబోసుకొని నడవడం వల్ల తడవకు 2 నిమిషాలకు ఒక వెంట్రుక రాలిపోతూ ఉంటుంది స్త్రీలకు. అటువంటప్పుడు మళ్ళీ గుమ్మాల్లో నించొని జడలు వేసుకోవడం వల్ల, వీధి కూడళ్లలో జడలు విప్పడం వల్ల, ఈ దువ్వెనకున్న విడిపోయిన చుక్కుని తీసి అలా గాలికి వదిలేయడం వల్ల అవన్నీ కూడా పరిసరాలలో నడుస్తున్నటువంటి పశుపక్షాదులకు కీడుని కలిగిస్తాయి. పక్షులు ఎగురుతున్నప్పుడు ఏదైనా ముగ్గు పిండిని తినడానికి వస్తేనో, ఎవరైనా చాటలేని బియ్యం వేసుకొని బయట చెరుగుతూ ఉన్నప్పుడు ఆ పక్షులు అనేవి ఆహార గింజల కోసం వస్తాయి. అప్పుడు వేరే స్త్రీలు జడలు వేసుకున్నటువంటి వెంట్రుకలు వాళ్ళ కాళ్ళకి చుట్టుకొని అవి ఎగరలేని స్థితిలో అస్వస్థకు గురి అవుతాయి. ఈ పశువులన్నీ కూడా ఆహార పదార్థాలతో పాటు ఈ వెంట్రుకలను తినడం వల్ల వాటి నాడీ మండలం లోపల ఉన్న ప్రేగులు ఒకటికొకడు ముడిపడి మరణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపట్లో ప్లాస్టిక్లు, కింద పడ్డ ప్లాస్టిక్ కవర్లు, జుట్టులు, కొబ్బరి పీచులు ఇవన్నీ కూడా ఆవులలో పేగులలో పేరుకపోయి మంచి ఆవులు కూడా, పాడిచ్చే ఆవులు తొందరగా చనిపోతున్నాయి. గోవుల యొక్క వంశం క్షీణిస్తున్నది. మనకు పాల ఉత్పత్తి వల్లనే ఆరోగ్యం సిద్ధిస్తుంది. పాలు లేకుంటే ప్రజలకు జీవనాధారమే లేదు. చిన్న పిల్లలకు తల్లిపాలు సరిపోని పిల్లలకు ఆవు పాలు, బర్రె పాలే పడుతుంటారు. పాలు అనేవి లేకుంటే మనకు ఆహార పదార్థాలు సగభాగం పోతాయి. అందువల్ల స్త్రీల జుట్టు వల్ల పశుపక్షాదులు తొందరగా మరణిస్తాయి. మళ్ళీ పాములు, తేళ్లు నిషిద్ధి వేళల్లో ఉన్నప్పుడు వాటికి చుట్టుకుంటాయి. స్త్రీ వెంట్రుక చాలా దీర్ఘంగాను చాలా బలిష్టంగాను ఉంటుంది. అది ముడిపడితే ఒక పట్టాన రాదు. అలాగే తినే ఆహార పదార్థాలు బ్రాహ్మణ గిట్ట భోజనం చేస్తున్నప్పుడు పుచ్చుకున్నాక నియమాలు ఉంటాయి. ముమ్మార్లు భోజన పళ్ళెం చుట్టుకొని గోముఖంగా ఆచమానం చేసి చిత్రగుప్త యమాదులకు చిత్రాణాలు పెడతాడు. అలా పెట్టినప్పుడు మొదటి బుక్కలు గాని, రెండవ బుక్కలు గాని ఎప్పుడు తింటున్నా ఆయనకు భోజనం చేస్తున్నప్పుడు ఒక వెంట్రుక వచ్చిందనుకో అర్ధాకలిగా ఆ విస్తరిని గాని, ఆ పళ్ళెన్ని గాని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రాహ్మణ భోజనానికి కూడా ఆటంకం అవుతుంది. బ్రాహ్మణునికి ఆహారం ఇవ్వలేని పాపము, పశుపక్షాదులను హింసిస్తున్న పాపము, గో మరణాలకు కారణమైన పాపము ఎవరైతే జుట్టు విరబోసుకొని నడుస్తారో వాళ్ళకి సంతరిస్తుంది. ఇంకొకటి, దుష్ట శక్తులు, గాలిలో దైవ శక్తులు ఎలా ఉంటాయో అపమృత్యు గండాలకు పాల్పడిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మలై తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా 1-2 మధ్య కాలంలో అసుర సంధ్య వేళ, సాయంత్రము చీకటి పడుతుండగా, అసుర సంధ్య అంటే సూర్యుడు అస్తమించే వేళ, ఆ తర్వాత అర్ధరాత్రి 12 నుంచి 1-2 మధ్య కాలంలో వీటికి భూమి మీద సంచరించే శక్తిని దైవం ప్రసాదిస్తుంది. అందుకని ఉరి శిక్ష వేసుకున్న వాళ్ళు, రైలు యాక్సిడెంట్లలో, బస్సు యాక్సిడెంట్లలో మరణించిన వాళ్ళు, అనేక విధాల ఆత్మహత్యకు ప్రయత్నించిన వాళ్ళు దైవాన్ని, స్వర్గాన్ని చేరలేరు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ వంశస్థులు మోక్షాన్ని కార్యక్రమాలు చేయనంత వరకు వాళ్ళకు మరొక జన్మ లేదు. కాబట్టి ఎటువంటి జన్మను ఎత్తలేదు. కాబట్టి చెట్ల మీద, గాలిలోను, శిథిల గృహాల మీద, కూలిపోయిన ఇళ్ల మీద, గృహప్రవేశం చేయని ఇళ్లలో ఇలాగా ఉంటాయి. ఇవి స్త్రీలను ఎక్కువగా పట్టి పీడించే అవకాశము గర్భిణీ స్త్రీల మీద, 9 నెలలు మోస్తున్న నిండు గర్భిణీ స్త్రీల మీద ఎక్కువగాను, చిన్న పిల్లల మీద వీళ్ళు సోకుతాయంట. అంటే బలంగా లేని వాళ్ళ మీద, బలంగా లేని వాళ్ళు ఎవరు? స్త్రీలే. సహజంగా పురుషుడి మీద ఎక్కువ
ఇవి సోకవు. ఎప్పుడో ఒకసారి రేరుగా అలా జరుగుతాయి. ఇలాంటి ఆత్మలన్నీ కూడా వీళ్ళని హింసించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల విరవోసుకునే వారి మీద ఆ వెంట్రుకలలో పోయి దాక్కుంటాయట ఈ ఆత్మలన్నీ. ఎవరైతే వెంట్రుకలు విరవోసుకొని వస్తారో వాళ్ళు త్వరగా కొద్ది రోజుల్లో అస్వస్థకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, స్త్రీలకు అలంకారమైనటువంటి కేశ సంపద ఎండకు నీరు లేక ఎండిపోయిన పొలంలాగా పండు పారిపోయి, అంటే ఎర్రబాడిపై ఎండిపోయి వెంట్రుకల యొక్క కొనలు చిట్లిపోయి పగిలిపోయి ఈ తల విరవోసుకొని నడిచే వాళ్ళ జుట్లు తొందరగా రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కేశాలను సంరక్షించుకుంటారో శుక్రవారం కాకుండా బుధ శనివారాల్లో తలస్నానం చేసి ఎవరైతే కేశాలను సంరక్షించుకొని ఉంటారో వాళ్ళు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని శాస్త్రం చెబుతోంది. మళ్ళీ దేవాలయ ప్రాంగణంలో వెంట్రుకలను తొక్కడం కానీ, పూజారులు పొరపాటున దైవం పూజకు వస్తున్న భక్తులు తొక్కడం కానీ మహాపాపం. కేశాలు గాలికి ఎక్కువగా రాలిపోతాయి కాబట్టి దేవాలయానికి జుట్టుముడి వేసుకోకుండా వచ్చే వాళ్లను దైవ దర్శనానికి నిషేధించాలని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దేవాలయాలు జడ వేసుకోకుండా, శిఖ వేసుకోకుండా, జుట్టు ముడి వేసుకోకుండా దయ్యాల్లాగా తలార పూసుకొని వస్తుంటారు. అటువంటి వాళ్ళకి దైవ దర్శనం నిషేధించాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక నుంచైనా కొన్ని విషయాలు తెలుసుకొని తమ అందం కోసం కాకుండా సమాజ సౌభాగ్యం కోసం స్త్రీలు, నేటి అమ్మాయిలందరూ కూడా జడలు అల్లుకొని దేవాలయాలకు వెళ్ళాలి, రోడ్ల మీద తిరగాలి. స్వస్తి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.